కాళేశ్వరం టాపిక్ తను మాట్లాడుతూ అసలు బీఆర్ఎస్ అవినీతి జరగలే అని చెప్తుంది. కానీ కల్వకుంట్ల కవిత పేర్లతో సహా బయటపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు అక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక లైన్ లో ఉంది, కల్వకుంట్ల కవిత ఇంకో లైన్ లో వెళ్తుందంటే ఇప్పుడు ఆ విషయానికి వచ్చేసరికి ఒకటే సోదరు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు సబ్బండ కులాలను సబ్బండ వర్గాలను ఏకం చేసేసి ఇంతమందిని ఏకం చేసి అంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించినటువంటి మౌన్నత శిఖరం కేసీఆర్ గారు. ఒక హిమాలయ పర్వతం లాంటి వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి పైన పీసీ ఘోష్ సంబంధించినటువంటి కమిషన్ వేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం నిర్ణయం చేసింది? కనీసం ఒక తెలంగాణ బంధుకు పిలుపునిచ్చిందా? కనీసం తెలంగాణ అగ్నిగుండం చేయాల్సిన పరిస్థితి ఉంటాయి కదా. మన నాయకుడిని తగిలినప్పుడు, మన నాయకుని అవినీతి మచ్చ వచ్చినప్పుడు ఎందుకు ఖండించలేదు మీరు? ఇవాళ పీసీ ఘోష్ సంబంధించినటువంటి కమిషన్ నివేదిక బట్టబయలైన తర్వాత 650 పేజీల నివేదిక బట్టబయలైన తర్వాత ఇవాళ ఆగమేఘాల మీద ఏది మన ప్రజెంటేషన్స్ పేరు మీద ప్రజెంటేషన్స్ చేసుకుంటా, స్క్రీన్ మీద అవి చూసి పెట్టుకుంటా, షో చేసుకుంటా మాట్లాడినంత మాత్రాన మీరు కేసీఆర్ గారిని కాపాడతారా? కేసీఆర్ గారి మీద ఆ మచ్చ రాకుండానే చూసుకోవాలి కదా. ఈ వయసులో సిబిఐ సంబంధించినటువంటి దర్యాప్తు కేసీఆర్ గారికి అవసరమా? మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించరు, మీకేం నష్టం జరగదు. మా నాన్నకు ఆ పరిస్థితి వస్తే బాధపడేది మేము. ఒక మహానాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ పరిస్థితిలో మేము చూడలేము కాబట్టి మేము బాధపడుతున్నాం. ఇవాళ ఇంజనీర్ల దగ్గర, మురళీధర్ రావు దగ్గర, నూనె శ్రీధర్ దగ్గర 1000 కోట్ల రూపాయల నిధులు దొరికినాయి, 1000 కోట్ల రూపాయల ఫండ్ దొరికింది ఏసీబీ దాడులల్లా. మరి ఇవన్నీ ఎక్కడికి? దీనికి సమాధానం చెప్పాలి కదా. దీనికి సమాధానం చెప్పాలకుండా కేవలం ప్రజెంటేషన్ల పేరు మీద కాలయాపన చేస్తూ మొత్తం నేపం అంతా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం క్రెడిట్ నువ్వు తీసుకొని ఈ రోజు అధికారం పోయిన తర్వాత కేసీఆర్ గారికి ఆ మచ్చను మిగిల్చే విధంగా సిబిఐకి సంబంధించినటువంటి ఎంక్వైరీకి ఆ నాయకుడిని ఏ విధంగా మచ్చ తెచ్చిల్లో దానికి సమాధానం చెప్పమని కవిత గారు అడిగింది.